ఆవిడేమో వారియర్ క్వీన్, రెండోవాడు నిజంగానే గృహిణి. ఈవిడికి తెలియదు కదా ఆవిడ ఇంత పెద్ద రగ్గడ్ పాస్ట్ ఉందని. ప్రతి దానిలో ఆవిడతో పోటీ పడుతుంది. ఆవిడకన్నా తన పేరు తెచ్చుకోవాలనుకుంటుంది. సమంత ఏంటంటే తన వల్ల తన హస్బెండ్ ఫ్యామిలీ విడిపోయింది కాబట్టి ఆ అమ్మాయితో పోటీ లేకపోయినా పాప ఆ అమ్మాయిని పట్టించుకునేంత స్థాయి కాదు. ఈ అమ్మాయి చాలా పెద్ద స్థాయి సినిమాలు అయినా హస్బెండ్ కోసమని వాళ్ళ ఫ్యామిలీని మెప్పించడం కోసం ఆ అమ్మాయితో పోటీ పడాల్సి వస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ కలిసి మామూలు తోటికోడల మధ్యన ఉండే ఎలా ఉంటాయి పోటీలు, నువ్వు ఒక వంట చేస్తే నేను ఒక వంట చేస్తా, అందులో ఇది వంక పెట్టడం, ఈ అమ్మాయి కాలు పెట్టడం, అవన్నీ చాలా శ్రీముఖి చాలా అద్భుతంగా చేశారు. మంచి కామెడీ వచ్చింది. ఆ సీన్స్ అన్ని చాలా బాగా పండాయి. పైగా ముత్యమంతా పసుపు ముఖమెంత చేయని పాత ముత్యాల ముగ్గులో పాట వేస్తూ ఉంటారు. దాంతో వెరీ గుడ్ ఫన్ జనరేట్ అయింది. రీ రికార్డింగ్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది. శంతను నారాయణ కల్కి మ్యూజిక్ డైరెక్టర్ ఎక్స్ట్రాడినరీ. క్లైమాక్స్లో జాతర మ్యూజిక్తో స్టార్ట్ చేస్తాడు ఫైట్. స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఫ్యూజన్ మ్యూజిక్లో వెళ్ళాడు. దాంతో ఒక కాళికాదేవి నుంచి ఒక వారియర్ క్వీన్ అవతారం చేసినట్టుగా ఇంటర్చేంజ్ చేయగలిగారు.